కన్నడంలో విజయం సాధించిన ఎంఏ తమ్మన్న చిత్రం ఆధారంగా తెలుగులో రూపుదిద్దుకున్న చిత్రం గోవల గోపన్న. ఇందులో నట సామ్రాట్ ఏఎన్ఆర్ ద్విపాత్రాభినయం చేశారు. రాజశ్రీ భారతి హీరోయిన్లు. సిఎస్ రావు దర్శకత్వంలో శ్రీధరరావు, లక్ష్మీరాజ్యం నిర్మించారు. మ్యూజిక్ సిట్టింగ్స్తో చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఘంటసాల సంగీత దర్శకుడు. జానపద గీతాలు రాయడంలో ప్రసిద్ధి పొందిన కొసరాజును పిలిపించారు. సన్నివేశాన్ని వివరించి ఆవు కోసం ఒక పాట రాయమన్నారు దర్శకుడు సిఎస్ రావు. వెంటనే ఘంటసాల ఫక్కున నవ్వి, కొమ్ములు తిరిగిన కథానాయకులు నటించిన చిత్రాల్లో పాటలు వస్తుంటేనే ఆడియన్స్ సిగరెట్ కాల్చుకోవడానికి థియేటర్లోంచి బయటికి వెళుతున్నారు, మీరు ఆవుకు పాట రాయిస్తున్నారు అన్నారు. మన సినిమాలో ఆవుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆవు అంటే కామధేను కదండి, కాసుల వర్షం కురిపిస్తుంది అని చమత్కరించారు దర్శకుడు సిఎస్ రావు. ఇది ప్రత్యేకమైన పాట, మిగిలిన పాటలతో పోలిక లేదు. అసలు ఆవు మాటలు ఎలా ఉంటాయి, దాని ఊహలు ఎలా ఉంటాయి, ప్రేక్షకులు నవ్వకుండా శభాష్ అనిపించేలా పాట రాయడం నిజంగా పెద్ద సమస్యే. అందుకు ఒకరోజు టైం తీసుకొని బాగా ఆలోచించి పాట రాశారు కొసరాజు. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా అంటూ సాగే పాట విని అంతా బాగుంది బాగుంది అన్నారు. ఆవు హృదయంలోకి జొరబడి దాని స్వభావం అద్భుతంగా చెప్పారని ఘంటసాల మెచ్చుకొని ట్యూన్ చేశారు. తనే అద్భుతంగా పాడారు. గోవల గోపన్న చిత్రంలో ఈ పాటే హైలైట్ అయింది. ఇప్పటికీ రేడియోలో వినిపిస్తూనే ఉంటుంది.